ఒక అందమైన పల్లెటూరులో శారదా ప్రసాద్ దంపతులు నివసిస్తూ ఉంటారు. వారికి 3 కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, అతని భార్య అనామిక. రెండో కొడుకు సురేష్, అతని భార్య అవని. మూడో కొడుకు వరుణ్, అతని భార్య అంజలి. 3 కోడళ్ళు కొడుకులు అత్తమామలతో ఆ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో పెద్ద కోడలు అనామిక వంట చేయటంలో చాలా దిట్ట. ఆమె చేతి వంట రుచి చూస్తే ఎవరైనా సరే మెచ్చుకోవాల్సిందే. ఇక ఆ రోజు ఆదివారం కావటంతో ఇంట్లో అందరూ సరదాగా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక మాత్రం వంటింట్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంది. ఏమేవు సరదా, ఈరోజు ఆదివారంగా నోటికి రుచిగా ఏదైనా స్పెషల్ చేయించకూడదా? రోజు తినే కూరలేనా? ఏం తింటారు చెప్పండి. మీరేది అడిగితే అది మన కోడలు చేసి పెడతారు. ముఖ్యంగా మన పెద్ద కోళ్ళ అనామిక చేతి వంట గురించి మీకు తెలియదేముంది? నాన్న చెప్పింది నిజమే అమ్మా. ఈరోజు మటన్ తెస్తాను. అనామిక అద్భుతంగా వండుతుంది. అన్నయ్య, మటన్ తీసుకురా పర్లేదు, కానీ ఎప్పుడూ చేసుకునే మటన్ ఇగురు, మటన్ పులుసు కాకుండా ఈసారి ఏదైనా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందిగా. అవునన్నయ్య, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఏదైనా వెరైటీగా తింటే బాగుంటుంది కదా. ఈ మాటలు వింటున్న అనామిక వంటింట్లో నుంచి బయటకొచ్చి నవ్వుతూ ఇలా అంటుంది. మావయ్య, మీరేం కంగారు పడకండి. ఈరోజు మటన్ తీసుకురండి. మీ అందరికీ ఇంతవరకు ఎప్పుడు తినని ఒక కొత్త వంటకం చేసి పెడతాను. అక్క, ఏం చేస్తావు? మటన్ బిర్యానీనా లేక మటన్ వేపుడా? ఆ రెండు మనం రెగ్యులర్గా తింటున్నాం కదా అవని. ఆ అక్క ఏదో స్పెషల్ అని అంటుంది కదా. అదేంటో వండిన తర్వాత మీరే చూస్తారు కదా. రమేష్, మీరు వెళ్ళి లేత మటన్ తీసుకురండి. సరే అనామిక, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి రమేష్ మార్కెట్కి వెళ్ళి మంచి మటన్ తీసుకొని ఇంటికి వస్తాడు. మటన్ని శుభ్రం చేయటానికి అనామిక, అవని, అంజలి 3 వంటింట్లోకి వెళ్తారు. అక్క, మటన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఇంటికి ఏం కూర చేస్తున్నావు? మాకైనా చెప్పొచ్చు కదా. అవునక్క, నువ్వేం చేయబోతున్నావో చెప్తే మేం కూడా సహాయం చేస్తాం కదా. ఈరోజు నేను మటన్ మంచూరియా చేయబోతున్నాను. ఏంటి, మటన్ మంచూరియానా? చికెన్ మంచూరియా, గోబీ మంచూరియా విన్నాను, కానీ ఈ మటన్ మంచూరియా ఏంటక్క? అసలు బాగుంటుందా? అవునక్క, మటన్ ఉడకడానికే టైం పడుతుంది కదా. మంచూరియా లాగా చేస్తే ముక్క గట్టిగా అయిపోతుందేమో, మళ్ళీ అత్తయ్య మావయ్య తినలేక ఇబ్బంది పడతారేమో. మీరేం భయపడకండి, నా మీద నమ్మకం ఉంచండి. మటన్ని ముందుగా కుక్కర్లో మెత్తగా ఉడికించి ఆ తర్వాత మసాలాలు పట్టించి మంచూరియా లాగా చేస్తే వెన్నెలా కరిగిపోతుంది. మీరు నాకు సహాయం చేయండి చాలు. సరే అక్క, నీ ప్రయోగం ఏదో చూద్దాం. ముందు మటన్ శుభ్రం చేస్తాను. నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేస్తాను. అలా అనుకుంటూ అనామిక తన స్టైల్లో వంట మొదలు పెడుతుంది. మటన్ని శుభ్రం చేసి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్లో మెత్తగా ఉడికిస్తుంది. ఆ తర్వాత ఆ ముక్కలకు కార్న్ఫ్లోర్, మైదా, గుడ్డు సొన, మంచి మసాలాలు పట్టించి నూనెలో దోరగా వేయిస్తుంది. వంటింట్లో నుంచి వస్తున్న వాసన హాల్లో కూర్చున్న ప్రసాద్కి, శారదకి తగులుతుంది. ఏమేవు శారదా, వాసన అదిరిపోతుంది. మన పెద్ద కోడలేదో గట్టిగానే ప్లాన్ చేసినట్టుందిగా. ఆ వాసన చూస్తుంటేనే నోరూరిపోతుంది. అవునండి, అనామిక చేతిలో ఏదో మాయ ఉంది. ఏం వండినా సరే రుచి మాత్రం అద్భుతంగా ఉంటది. కానీ ఈరోజు ఏం చేస్తుందో మాత్రం చెప్పలేదు. ఇంతలో వంటింట్లో అనామిక వేయించిన మటన్ ముక్కల్ని సాసులతో కలిపి టాస్ చేస్తూ ఉంటుంది. అవని, అంజలి ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అక్క, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందక్క. అచ్చం రెస్టారెంట్లో చేసినట్లే ఉంది. అవునక్క, రంగు, వాసన అన్నీ సూపర్ ఉన్నాయి. ఆగండి, ఇంకా అవ్వలేదు. చివరిగా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే మనం మటన్ మంచూరియా రెడీ. అలా అనుకుంటూ వంట పూర్తయ్యాక అందరూ భోజనానికి కూర్చుంటారు. అనామిక వేడివేడి మటన్ మంచూరియాని వడ్డిస్తుంది. ప్లేట్లో ఎర్రగా జ్యూసీగా ఉన్న మటన్ ముక్కల్ని చూసి అక్కడున్న అందరూ ఆశ్చర్యపోతారు. అనామిక, ఏంటిది? చూడ్డానికి చికెన్ 65 లాగా ఉంది, కానీ వాసన మటన్లా వస్తుంది. వదినా, ఇదేనా నీ స్పెషల్? దీన్నేమంటారు? దీని పేరు మటన్ మంచూరియా. ముందు రుచి చూసి చెప్పండి ఎలా ఉందో అని అనగానే ప్రసాద్ ఒక్క ముక్కని నోట్లో వేసుకుంటాడు. అది మెత్తగా, కారంగా, పుల్లపుల్లగా అద్భుతమైన రుచితో ఉంటుంది. ఆహా, అద్భుతం, మహాద్భుతం
అనామిక, నా జీవితంలో ఇంత రుచికరమైన మాటను ఎప్పుడు తినలే తల్లి. ముక్క నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోతుంది. అవును అనామిక, చాలా బాగుంది. మటన్తో ఇట్టా కూడా చేయొచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది. కారం, ఉప్పు అన్నీ సరిగ్గా సరిపోయాయి. వదినా, నిజంగా సూపర్. బయట హోటల్స్లో కూడా ఇలాంటి టేస్ట్ దొరకదు. మనం ఎప్పుడు తినే కూరల కంటే ఇది 1000 రెట్లు బాగుంది. నేను ముందే చెప్పాను కదా అత్తయ్య, మన అక్క చేతి వంట సూపర్ అని. అవును, నాకు డౌట్ వచ్చింది కానీ తిన్నాక అర్థమైంది. అక్క, నువ్వు గ్రేట్. నా భార్య అని చెప్పడం కాదు గాని నిజంగానే అనామిక చేతి వంటకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ మటన్ మంచూరియా అయితే నెక్స్ట్ లెవెల్. అలా అందరూ లొట్టలేసుకుంటూ మటన్ మంచూరియాని ఆరగించేస్తారు. భోజనాలయ్యాక అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, మావయ్య, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పానామేక, ఏం కావాలి? ఏం లేదు అత్తయ్య, ఈ మధ్య మన ఇంట్లో ఖర్చులు పెరుగుతున్నాయి. మీరందరూ కష్టపడుతున్నారు. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటమ్మా ఆలోచన? అందరూ చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా అమ్ముతారు, కానీ మటన్ మంచూరియా అయితే ఎక్కడా దొరకదు. ఈరోజు మీరందరూ ఇంత ఇష్టంగా తిన్నారు కదా, ఇదే వంటకాన్ని మనం ఒక చిన్న వ్యాపారంగా మొదలు పెడితే ఎలా ఉంటుంది? ఈ మాట వినగానే అందరూ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోతారు. అనామిక, ఆలోచన బానే ఉంది కానీ మనం చేయగలమా? జనాలు ఆదరిస్తారా? వదినా, ఐడియా అయితే సూపర్గా ఉంది. ఎందుకంటే మార్కెట్లో ఏదైనా కొత్తగా ఉంటేనే జనం ఎగబడి తింటారు. మటన్ మంచూరియా అనేది చాలా కొత్త కాన్సెప్ట్. అవును మామయ్య, అక్క చెప్పింది కరెక్ట్. మన ఊర్లో ఎక్కడా ఇలాంటి ఐటెం లేదు. మనం గనక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. నేను అవని అక్కకి సాయం చేస్తాము. మగవాళ్ళేమో బయట పనులు, సరుకులు తేవడం చూసుకుంటే సరిపోతుంది. మన కోడల్లో ఇంత ఆసక్తిగా ఉన్నప్పుడు మనం ఎందుకు కాదనాలి? అనామిక చేతి రుచి 10 మందికి తెలిస్తే మనకి మంచిది కదా. ఏమండి, మీరేమంటారు? నాది అదే మాట శారదా. అనామిక ఆలోచన అయితే బాగుంది. మన పెద్ద కోడలు ఇంటిని చక్కదిద్దడమే కాదు, ఇంటికి ఆసరాగా కూడా ఉండాలని ఆలోచిస్తుంది. తప్పకుండా ఈ వ్యాపారం మొదలు పెడదాం. థ్యాంక్స్ మామయ్య. మనం ఇంటి దగ్గరే ఒక చిన్న కౌంటర్ ఏర్పాటు చేసుకుని సాయంత్రం వేళల్లో అమ్మితే బాగుంటుంది. వదినా, అందుకు కావాల్సిన బోర్డు ఏర్పాట్లు నేను, సురేష్ అన్నయ్య చూసుకుంటాం. ఏం పేరు పెడదాం? అనామిక మటన్ మంచూరియా అని పెడదాం. పేరులోనే ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. అయ్యో, నా పేరెందుకు సురేష్? రుచికరమైన మటన్ మంచూరియా అని పెడదాం. లేదమ్మా, లేదు. ఈ ఆలోచన నీది, ఈ రుచి నీది. సురేష్ చెప్పినట్టే అనామిక స్పెషల్ మటన్ మంచూరియా అని పెడదాం. అలా అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకుంటారు. 2 రోజుల తర్వాత ఇంటి ముందు ఒక చక్కటి స్టాల్ ఏర్పాటు చేస్తారు. సాయంత్రం కాగానే అనామిక, అవని, అంజలి కలిసి వేడివేడి మటన్ మంచూరియా చేయటం మొదలు పెడతారు. గుమగుమలాడే వాసన వీధంతా వ్యాపిస్తుంది. అసలు ఆ దారిన వెళ్లే ఒక వ్యక్తి ఆగి వాసన చూసి దగ్గరికొస్తాడు. ఏంటండి ఇక్కడ కొత్తగా పెట్టారు? వాసన అదిరిపోతుంది. ఏమమ్ముతున్నారు? ఇది మటన్ మంచూరియా అండి, చాలా స్పెషల్. ఒక్కసారి తిని చూడండి, మళ్ళీ మళ్ళీ కొనాలంటారు. మటన్ మంచూరియానా? ఇదేదో కొత్తగా ఉందే, ఒక్క ప్లేట్ ఇవ్వండి. అప్పుడు అనామిక వేడివేడిగా మటన్ మంచూరియాని ప్లేట్లో వేసి పైన ఉల్లిపాయలు, నిమ్మకాయ రసం పిండి ఇస్తుంది. ఆ వ్యక్తి ఒక్క ముక్క నోట్లో వేసుకోగానే అతని ముఖంలో ఆనందం కనిపిస్తుంది. అబ్బా, ఏం రుచండి బాబు! మటన్ ఇంత మెత్తగా, ఒక జ్యూసీగా ఉంటుందని నేననుకోలేదు. చాలా బాగుంది. ఇంకో 2 ప్లేట్లు పార్సిల్లో కట్టండి, మా ఊళ్ళోకి కూడా తీసుకెళ్తాను. అలా మొదటి కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తో అక్కడికి జనం రావటం మొదలవుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరూ సూపర్గా ఉందని, ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చూడలేదని పొగుడుతూ ఉంటారు. చూస్తూ ఉండగానే ప్రతిరోజు చేసిన మటన్ మొత్తం అయిపోతూ ఉండేది. రాత్రి అందరూ డబ్బులు లెక్క పెడుతూ సంతోషంగా ఉంటారు. అక్క, ఈరోజు మనం అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. జనం ఎగబడి తిన్నారు. అవునక్క, నా చేతులు నొప్పి పుడుతున్నాయి, కానీ ఆ కస్టమర్ల మాటలు వింటుంటే నాకు నొప్పి తెలియడం లేదు. వదినా, నువ్వు గ్రేట్. నీ ఐడియా వల్ల మనకి మంచి ఆదాయం దొరికింది. అవునదినా, ఇక్కడి నుండి మనం డైలీ క్వాంటిటీ పెంచాలి. డిమాండ్ కూడా బాగా ఉంది. నా పెద్ద కోళ్ళు మా ఇంటి మహాలక్ష్మి. తన తెలివితేటలతో మన కష్టాలన్నీ తీర్చేసింది. నిజమే శారద, ఒక చిన్న ఆలోచన జీవితాన్ని ఎట్టా మార్చుద్దో అనామిక నిరూపించింది. మటన్ మంచూరియా ఇంత ఫేమస్ అయిద్దని మనం కల్లో కూడా అనుకోలేదు. ఇదంతా మీ అందరి సహకారం వల్లే సాధ్యమైంది మావయ్య. మనమందరం కలిసి కష్టపడ్డాం కనుకే ఈ విజయం వచ్చింది. ముఖ్యంగా అవని, అంజలి నా వెనక ఉండి నాకు సపోర్ట్ కూడా చేశారు. రమేష్, సురేష్, అరుణ్ బయట పనులు చూసుకున్నారు.
ఇది మనందరి గెలుపు. విన్నారా? తను విజయం సాధించిన క్రెడిట్ మాత్రం అందరికీ ఇస్తుంది. అదే అనామిక గొప్పతనం. అలా రోజులు గడుస్తున్న కొద్దీ వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. చుట్టుపక్కల ఊళ్ళ నుండి కూడా జనం ప్రత్యేకంగా వచ్చి అనామిక మటన్ మంచూరియా తినటానికి క్యూ కట్టేవారు. వచ్చిన లాభాలతో వారు తమ ఇంటిని బాగు చేయించుకుంటారు, ఆరోగ్యంగా స్థిరపడతారు. ఓ రోజు సాయంత్రం వ్యాపారం ముగించుకొని అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అక్క, రేపు సండే కదా, కస్టమర్స్ మటన్ మంచూరియాతో పాటు ఇంకేదైనా వెరైటీ అడుగుతున్నారు. ఏం చేద్దాం? ఈసారి మటన్ కీమా బాల్స్ ట్రై చేద్దాం అవని. అది కూడా మంచూరియా స్టైల్లో చేస్తే అద్భుతంగా ఉంటుంది. వావక్క, నీ ఐడియాలకి హ్యాట్స్ ఆఫ్. రేపు అది కూడా హిట్ అవడం ఖాయం. మీ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎట్టాగే ఎప్పుడూ కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. అవునమ్మా, కుటుంబం అంతా ఒక్కటిగా ఉండి ఒకరికొకరు తోడుగా నిలబడితే సాధించలేందేదీ ఉండదు. ఈ మటన్ మంచూరియా మన ఇంటి దశనే మార్చేసింది. అవును మావయ్య, మార్పు అనేది మన వంటింటి నుండే మొదలవ్వాలి. పాత రుచులే కాదు, కొత్త రుచులు కూడా జీవితంలోకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అలా ఆ కుటుంబం అనామిక వంట నైపుణ్యంతో, అందరి సమిష్టి కృషితో మటన్ మంచూరియా వ్యాపారంలో గొప్ప పేరు సంపాదించి సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రసాద్ కుటుంబంలో పెద్ద కోడలు అనామిక చాలా నెమ్మదస్తురాలు. కుటుంబం అంటే ఎంతో ప్రేమ. రెండో కోడలు అవని ఎప్పుడూ తన అందం, తన సొంత పనుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మూడో కోడలు అంజలికి బద్ధకం ఎక్కువ. ప్రతి చిన్న పనికి సాకులు చెప్తూ ఉంటుంది. చూస్తూ ఉండగానే ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం సమీపించింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఓ రోజు శారద హాల్లో నుంచి కోడలని పిలుస్తూ, అమ్మ అనామేక, అవని, అంజలి, అందరూ ఇట్ట బయటికి రండమ్మా. ఆకాశం చూస్తుంటే ఉరుములు మెరుపులతో భయపెడుతుంది. పెద్ద వర్షం వచ్చేలాగుంది. వస్తున్నానత్తయ్య. చెప్పండి. వాతావరణం బాగా చల్లబడింది కదా? ఏంటత్తయ్య పదే పదే పిలుస్తున్నారు? నేను నా చర్మానికి ఫేస్ ప్యాక్ వేసుకుందామని అనుకుంటున్నాను. ఈ వర్షాకాలం వస్తే చాలు, చర్మం అంతా పాడైపోతుంది. నా బాధ నాది. అవునత్తయ్య, వాతావరణం ఇంత చల్లగా హాయిగా నిద్రపోయేలా ఉంటే నిద్ర లేపుతారేంటి? దుప్పటి కప్పుకొని పడుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? అబ్బో, నా కోడళ్ళకి వర్షం వస్తే వానాకాలం పనులు గుర్తుకురావు. వాళ్ళ వాళ్ళ సౌకర్యాలే గుర్తుకొస్తాయి. వినండమ్మా, వానలు మొదలయ్యేలోపు ఇంటిపైనున్న చెత్తా చెదారం శుభ్రం చెయ్యాలి. పచ్చళ్ళు జాడీలో భద్రపరుచుకోవాలి. కిటికీలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మావయ్య, మీరసలు కంగారు పడకండి. ఉదయాన్నే నేను మిద్దెపైకి వెళ్లి నీళ్లు నిలవకుండా అంతా శుభ్రం చేసేశాను. పచ్చళ్ళు జాడీలు కూడా లోపల అల్మరాలో సర్దేశాను. చూశారా, ఇది నా పెద్ద కోళ్ళ అనామిక పద్ధతి అంటే. చెప్పకముందే అన్నీ చేసి పెట్టుద్ది. మరి మీరిద్దరు ఏం చేస్తున్నారు? కనీసం అనామికకి సహాయం అన్నా చెయ్యొచ్చు కదా. అత్తయ్య, నేను ఆ మిద్దెపైకి వెళ్లి దుమ్ము దులపాలా? నా చేతులు పాడైపోవు. అయినా నా భర్త సురేష్కి నేనిలా కష్టపడ్డం అస్సలు ఇష్టం ఉండదు తెలుసా? అవునమ్మా, అవని చాలా సున్నితమైంది. ఆ పనులన్నీ తను చేయలేదు. పెద్దోదిన అనామిక కలవటేగా, తను చేసుకుంటుందిలే. నేను కూడా అంతే అత్తయ్య. ఈ చల్లగాలికి నాకు కీళ్ల నొప్పులు వస్తున్నట్టున్నాయి. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. పదండి అరుణ్, మనం లోపలికి వెళ్దాం. అమ్మా, అంజలికి నిజంగానే ఒంట్లో బాలేదు. దయచేసి తనని ఏ పని చేయమనకండి. వర్షం వస్తే వస్తుంది, దానికి ముందే ఇంత హడావుడెందుకు? ఏంటా సురేష్, అరుణ్, మీ మాటలేంటి? ఇంట్లో అందరం కలిసినప్పుడు పనులు పంచుకోవాలి కానీ మీ భార్యల్ని వెనకేసుకొచ్చి వదిన్ని ఒంటరిదాన్ని చేస్తారా? అనామిక ఏమైనా ఇంట్లో అందరికీ పని మనిషా? ఏవండి, ఊరుకోండి. వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళకు అలవాట్లేదు కదా. పర్వాలేదులేండి, నేను చేసుకుంటాను. మీరు తడిసిపోయినట్టున్నారు, లోపలికి రండి, టవలిస్తాను. సర్లేండి, ఎవరి కర్మ కాళ్లే బాధ్యులు. అనామిక, నువ్వెళ్ళి మీ ఆయనకి వేడివేడిగా కాఫీ ఇవ్వు. అలా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపటికి బయట పెద్ద వర్షం మొదలవుతుంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కుండపోత వర్షం కురుస్తుంది. ప్రసాదు, శారదలు హాల్లోని కిటికీలో నుంచి ఆ వర్షాన్ని చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. వర్షం హోరుగాలికి తోడై ఇల్లంతా చల్లగా మారిపోయింది. చూసావా శారదా, ఈ వర్షం ఎంత అందంగా ఉందో. పల్లెటూరులో వర్షాకాలం అంటేనే ఓ పండగలా ఉంటుంది. అవునండి,
కానీ మన కోడలను తలుచుకుంటేనే నా మనసుకి కష్టంగా ఉంది. అనామేక రోజంతా ఇంటి కోసం కష్టపడుద్ది. మిగతా ఇద్దరు ఏ బాధ్యత లేకుండా ఉంటున్నారు. అనామేక మనసు ఎంత స్వచ్ఛమైందో ఆ భగవంతునికి కూడా తెలియాలి. ఈ చలికి వేడివేడిగా అల్లం టీ తాగండి. కాస్త ఉల్లిపాయ పకోడీలు కూడా చేశాను, తినండి. అమ్మా అనామిక, నువ్వు మా పాలిట అన్నపూర్ణవమ్మా. నీలాంటి కోడలు రావటం మా అదృష్టం. నాన్న, ఆమె అదృష్టం నాకే దక్కింది. మీరు ఊరికే పొగడకండి, తను ఉబ్బిపోతుంది. అలా వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న సమయంలో బయట కురుస్తున్న వర్షంలో ఒక అద్భుతం జరగటం మొదలవుతుంది. ఆకాశం నుంచి కురుస్తున్న వాననీరు అనామిక మరియు రమేష్ ఉండే గది ముందున్న వాకిలిలో మాత్రమే మంచుగడ్డలుగా మారటం మొదలవుతుంది. ఆ ఐస్ క్యూబ్స్ మామూలు మంచుగడ్డల్లా లేవు. అవి పసుపచ్చని రంగులో బంగారు కాంతులు వెదజల్లుతూ కింద పడుతున్నాయి. మిగతా ఇల్లంతా మామూలు వానే పడుతుంటే అనామిక ఉన్న వాకిలిలో మాత్రం బంగారు మాయా ఐస్ క్యూబ్ వర్షం పడుతుంది. ఏవండి అత్తయ్య, బయట చూడండి, మన వాకింట్లో వాన నీళ్లు ఎలా పడుతున్నాయో. అవేంటి మంచుగడ్డలా ఉన్నాయి, కానీ బంగారపు రంగులో మెరుస్తున్నాయేంటో. అరే నిజమే, ఇదేంటనామిక, ఇలాంటి వర్షం నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదే. కేవలం మన వాకిల్లో మాత్రమే పడుతుందేంటి? ఏంటా వింత? శారదా, ఇది మామూలు వర్షం కాదు. ఎవరో మాయ చేసినట్టు అచ్చం బంగారు ముక్కల్లాగా ఆకాశం నుంచి ఐస్ క్యూబ్స్ రాలుతున్నాయి. ఓ దేవుడా, ఈ మాయ ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదమ్మాయి. ఈ అలికిడి విని వర్షపు చప్పుడికి విసుక్కుంటూ తమ గదుల్లో ఉన్న అవని, అంజలిలు బయటకొస్తారు. వారి వెనకాలే సురేష్, అరుణ్ కూడా వస్తారు. వారందరూ అనామిక వాకిలి వైపు ఆశ్చర్యంగా కళ్ళు తేలేసి చూస్తూ ఉండిపోతారు. ఏంటిది సురేష్, చూసావా? వాళ్ల వాకిట్లో ఏంటి పడుతున్నాయి? అచ్చం బంగారులాగా మెరుస్తున్నాయి. మంచుగడ్డలు బంగారు రంగులో పడుతున్నాయా? అవునవని, ఇది కల కాదు కదా, ఇదేదో పెద్ద మాయలా ఉంది. అరుణ్, మన వాకిళ్ళలో అంతా బురద నీళ్లు పడుతున్నాయి, కానీ పెద్ద వదిన వాళ్ళ వాకిల్లో మాత్రం బంగారపు వర్షం పడుతుందేంటి? నాకైతే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఇది నిజమైన బంగారమా? నాకేం తెలుసు, చూస్తుంటే అలాగే ఉంది. ఆ ఐస్ క్యూబ్స్ ఏవో మాయాశక్తులా కనిపిస్తున్నాయి. అయితే చూస్తూ ఎందుకు ఊరుకోవడం, వెళ్ళి ఆ బంగారపు ఐస్ క్యూబ్స్ ని తెచ్చుకుందాం పదండి. అదంతా అనామిక వదిన సొంతం కాకూడదు కదా. అలా అనుకుని అవని, అంజలి ఇద్దరూ వానలోకి పరుగులు తీస్తారు. ఆశ్చర్యకరంగా వారు అనామిక వాకిలిలోకి అడుగుపెట్టి కింద పడుతున్న బంగారు కాంతుల ఐస్ క్యూబ్స్ ని తమ చేతిలోకి తీసుకోగానే అవి క్షణాల్లో కరిగిపోయి మామూలు మురికి నీటిలా మారిపోయాయి. ఆ నీరు వారి చేతుల మీదుగా కింద పడిపోతుంది. ఛీ, ఏంటిది సురేష్, నేను పట్టుకోగాని ఈ బంగారం ఐస్ క్యూబ్ కాస్త మామూలు చన్నటి నీళ్ళ మారిపోయిందేంటి? నా చేతులంతా నీళ్ళైపోయాయి. నాకు అంతే జరుగుతుందక్క. నేనెంత గట్టిగా పట్టుకుందామని చూసినా అవి నా చేతుల్లోకి రాగానే కరిగిపోయి నీళ్ళలా మారిపోతున్నాయి. ఈ మాయ ఏంటో నాకు అసలు అర్థం అవట్లేదు. ఆగండమ్మా, మీరెంత ప్రయత్నించినా అది మీకు దక్కదు. ఎందుకు నాన్న అలా అంటున్నారు? ఆ వర్షం కేవలం వదినకే ఎందుకు పడుతుంది? మా గదుల ముందు ఎందుకు పట్టం లేదు? ఎందుకేంట్రా, ప్రకృతికి ఎవరి మనసు ఎట్లాంటిదో బాగా తెలుసు. పురాణాల్లో విన్నాను. స్వచ్ఛమైన మనసు, నిస్వార్థమైన ప్రేమ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇట్లాంటి మాయ బంగారపు వర్షం కురుతుందని మా నాయనమ్మ చెప్పిందిలే. నేను అది కథ అనుకున్నాను, కానీ ఈరోజు నా కళ్ళెదురుగా నిజమైంది. అంటే మా మనసులు మంచివి కాదనా మీ ఉద్దేశం? ఒరేయ్, మంచి చెడు అని కాదు సురేషు, స్వచ్ఛత గురించి మాట్లాడుతున్నాను. అనామికాంజుడు తను ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఈ ఇల్లు, ఈ కుటుంబం బావుండాలని కష్టపడుతుంది. ఏ రోజు కసురుకోదు, ఏ పని నాది కాదు అందు. తన మనసులో స్వార్థం లేదు, ఈర్ష్య లేదు. ఆ స్వచ్ఛతకే ప్రకృతి మురిసిపోయి ఈ బంగారు మాయా ఐస్ క్యూబుల వర్షాన్ని తన వాకిలిలో గురిపిస్తుంది. అది మంచుగడ్డలు కాదు, ప్రకృతి ఇస్తున్న దీవెన. ఆ సమయంలో ప్రసాద్ మాటలు వింటుంటే అవని, అంజలిల ముఖాలు చిన్నబోతాయి. తాము చేసిన పనులు, తాము ప్రదర్శించిన బద్ధకం, స్వార్థం వారికి గుర్తుకొస్తాయి. అత్తయ్య, మావి చెప్పింది నిజమే. నేనెప్పుడు నా అందం, నా సుఖం గురించి ఆలోచించాను. వదిన ఎంత కష్టపడుతున్నా కనీసం సాయం చేద్దామన్న ఆలోచన కూడా నాకు రాలేదు. ప్రకృతి కూడా నన్ను చీకొడుతుంది. అందుకే ఆ బంగారు ఐస్ క్యూబ్స్ని నన్ను తాగ్గానే కరిగిపోతున్నాయి. నన్ను క్షమించండి అత్తయ్య. బద్ధకంతో నేను ఏ పని చేసేదాన్ని కాదు. వర్షం వస్తే అక్క కష్టపడుతుంటే నేను మాత్రం దుప్పట కప్పుకొని పడుకోవాలని చూశాను. మా స్వార్థం వల్లే ఈ అద్భుతమైన మాయా వర్షం మా వాకిల్లో పడట్లేదు.
అక్క నిజంగానే మనసున్న తల్లి. అవని, అంజలి, అలా బాధపడకండి. మన కుటుంబం అంతా ఒక్కటే. ఈ వర్షం నా ఒక్కదానికే కాదు. అలా అనుకుంటూ అనామిక వానలోకి వెళ్లి తన 2 చేతులు చాచింది. ఆకాశం నుంచి రాలుతున్న ఆ బంగారు కాంతుల ఐస్ క్యూబ్స్ ఆమె చేతుల్లో పడి అద్భుతంగా వెలుగుతున్నాయి. కరిగిపోకుండా అచ్చం బంగారు వజ్రాల్లా ఆమె చేతుల్లో నిలిచిపోయాయి. ఆ వెలుగుకి ఇల్లంతా ప్రకాశవంతంగా మారిపోయింది. అద్భుతం అనామిక, ఆ మంచుగడ్డలు నీ చేతిలోకి రాగానే మరింత ప్రకాశిస్తున్నాయి. అవని, అంజలి, మీ చేతులు చాపండి. లేదక్క, మేం పట్టుకుంటే అవి కరిగిపోతాయి. మేం దీనికి అర్హులం కాదు. అలా అనకూడదు. మనసులు మారిన మరుక్షణం అంతే మంచి జరుగుతుంది. మీ తప్పు తెలుసుకున్నారు కదా. ఈ ఇంటి కోడలుగా మీకు సమాన హక్కుంది. పట్టుకోండి. అప్పుడు అనామిక తన చేతుల్లో ఉన్న ఆ మాయా ఐస్ క్యూబ్స్ ని అవని, అంజలిల చేతుల్లో వేస్తుంది. ఆశ్చర్యంగా ఈసారి అవి కరిగిపోలేదు. వారి మనసులోని పశ్చాత్తాపం, అక్క పట్ల ఏర్పడిన ప్రేమ కారణంగా ఆ ఐస్ క్యూబ్స్ వారి చేతుల్లో కూడా బంగారు కాంతులు వెదజల్లటం మొదలుపెట్టాయి. ఆ వెచ్చని కాంతి వారి శరీరాల్లో ఒక కొత్త శక్తిని నింపింది. అక్క, ఇది కరగలేదు. నా చేతుల్లో కూడా వెలుగుతుంది. అక్క, నువ్వు చాలా గొప్పదానివి. మమ్మల్ని క్షమించి నీ ప్రేమతో మమ్మల్ని మార్చావు. ఇక నుంచి ఈ ఇంట్లో ఏ పనైనా ముగ్గురం కలిసే చేద్దాం. నీకెప్పుడు తోడుగా ఉంటాం. నాన్నా, మీరు చెప్పింది అక్షరాల నిజం. స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు వదిన ప్రేమ అవని మనసుని మార్చింది. అంజలిలో కూడా బద్ధకం పోయింది నాన్న. ఈ మాయా వర్షం మా కళ్ళు తెరిపించింది. దేవుడా, నీకు వందనాలు. నా ముగ్గురు కోడల్లో ఒకటయ్యారు. నా ఇంటికి ఎంతకంటే పెద్ద పండగ ఏముంటది. రండి, అందరం కలిసి వాన్లో నిలబడదాం. అలా అంటూ అనామిక, అవని, అంజలి ముగ్గురు చేతులు పట్టుకుని అనామిక వాకిలిలోకి వెళ్లారు. వారి వెనకే ప్రసాదు, శారద, ముగ్గురు కొడుకులు కూడా వెళ్లారు. అప్పటి వరకు కేవలం అనామిక వాకిలిలో పడుతున్న ఆ బంగారు మాయా ఐస్ క్యూబ్ వర్షం ఇప్పుడు ఆ ఇంటి మొత్తానికి విస్తరించింది. ముగ్గురు కోడళ్ల మనసులు ఒక్కటి కావటంతో ఆ ఇల్లంతా బంగారు కాంతుల వర్షంతో తడిసిపోయింది. ఆ మంచుగడ్డలు వాళ్లపై పడుతుంటే ఒక దివ్యమైన ఆనందం వాళ్ళని ఆవహించింది. చూశారా, మీరంతా కలిసికట్టుగా స్వచ్ఛంగా ఉంటే ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ ఇంటి మొత్తం గురుస్తాయి. ఈ వర్షాకాలం మనకు జీవిత పాఠాన్ని నేర్పింది. అవునాన్న, ఈ మాయా బంగారు వర్షం మన కుటుంబ బంధాల్ని మరింత గట్టిగా కలిపింది. ప్రకృతి ఎప్పుడూ మనకి ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది అత్తయ్య. మనలో ఉన్న స్వార్థం పోతే ప్రతి నీటి బొట్టు బంగారంగానే కనిపిస్తుంది. ఇక నుంచి ఈ ఇంట్లో గొడవలు ఉండవు అత్తయ్య. ప్రతి పని పంచుకొని చేస్తాం. అవునత్తయ్య, రేపటి నుంచి ఉదయాన్నే లేచి నేను ఇంటి వాకిలి ఉడిచి ముగ్గు పెడతాను. సరే సరే, ముందు అందరు లోపలికి రండి. జలుబులు చేస్తాయి. వానాగేలాగా లేదు. ఆ మంచిగడ్డలో బంగారమైన చల్లగానుంటాయి. అందరం కలిసి లోపల కూర్చొని వేడివేడి పకోడీలు తిందాం రండి. ఆ రాత్రి ఆ కుటుంబం అంతా కలిసి నవ్వుకుంటూ ఆ మాయా వర్షాన్ని ఆస్వాదిస్తూ భోజనం చేశారు. ఆ వర్షాకాలం వారికి వింత అనుభవాన్ని ఇవ్వటమే కాకుండా వారి మనసులోని మలినాలను కడిగేసింది. ఆ రోజు నుంచి అవని, అంజలిలు కూడా అనామికలాగా స్వచ్ఛంగా బాధ్యతగా మారారు. ముగ్గురు కోడళ్ళు కలిసిమెలిసి ఉండటంతో ఆ ఇల్లు నిజమైన స్వర్గంలాగా మారిపోయింది. ప్రకృతి చేసిన ఆ బంగారు ఐస్ క్యూబ్ వర్షపు మాయ ఆ కుటుంబంలో శాశ్వతమైన ఆనందాన్ని నింపింది. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.